డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే అదాని వాళ్ళు చాలా తక్కువ ధరలకే కంపెనీస్ అన్నింటిని కూడా చేజిక్కించుకుంటుంది. 96% డిస్కౌంట్ ధరలకు అని చెప్పుకోవచ్చు. ఎలా అంటారు సార్ అసలు? బేసికల్గా అదాని అని కాదండి, ఏదైనా కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర లోన్ తీసుకొని లేదా బ్యాంకుల దగ్గర ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర డబ్బు తీసుకొని బిజినెస్ రన్ చేసే ప్రాసెస్లో వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోయారు అనుకోండి, అంటే బ్యాంకులు వాటిని అలం పట్టేస్తాయి. మనం కూడా ఏదైనా హౌస్ లోన్ తీసుకొని ఒక 10 ఇన్స్టాల్మెంట్ కట్టేసాము, ఇన్ టైంలో రిమైనింగ్ అమౌంట్ కట్టలేకపోతున్నాం అనుకోండి, 6 monthsకి వాళ్ళు నోటీసులు ఇస్తారు, 3 months తర్వాత నోటీస్ ఇస్తారు, 6 months కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, అలం పట్టేస్తారు. అది మామూలు విషయం. ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా అలం పట్ట జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా మనం కొత్త ఇల్లు కొనే బదులు ఈ అలం పట్టలో కొంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఫర్నిచర్కే నీకు చాలా అవుతుంది. నీకు ఫర్నిచర్ ఫ్రీగా వస్తుంది కదా, ఫర్నిచర్ ఫ్రీగా వస్తుంది, మంచి ప్రామినెంట్ లొకేషన్ వస్తుంది, ఊరు చివరి కాదు, ఊర్లో మధ్యలో ఎక్కడో వస్తుంది. అందుకని సెకండ్ హ్యాండ్ అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ దాంట్లో మంచి వాల్యూకి వస్తుంది అనమాట. నీకు ఈజీగా 20-30% డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అలాగే మనం ఏదైనా కారు ఇంటి పక్కన ఎవరైనా నైబర్ అమ్ముతున్నారు, లేటెస్ట్ మోడల్, కానీ వాళ్ళు ఏదో అమెరికా వెళ్తే అమ్ముతున్నారు, కొన్న రేటుకి కాదు కదా, డిస్కౌంట్ రేట్స్ అమ్ముతారు కదా, బట్ వాళ్ళు అప్పటికి రోడ్ ట్యాక్స్ ఏమి కట్టారు కదా, అవన్నీ ఫ్రీ కదా నీకు. దాని మీనింగ్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ కొంటే మనకి తక్కువ రేట్లకు వస్తాయి అనమాట. సెకండ్ హ్యాండ్ కొనటం అనేది ఒక స్ట్రాటజీ. అలాగే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ స్టీల్ ప్రొడ్యూస్ చేసేది వీళ్ళు అనమాట, లక్ష్మీ మెటల్. అతను ఇండియన్నే, ఎన్ఆర్ఐ అనమాట, లండన్లో సెటిల్ అయ్యాడు అనమాట. అతను 16 కంట్రీస్లో 18 ప్లాంట్లు రన్ అవుతున్నాయి. ఏ ఒక్క స్టీల్ ప్లాంట్ కూడా ఆయన ఓన్ కట్ల, బ్యాంక్రప్ట్ అయినట్ని ఏలంపాట్లో కొంటాడు తక్కువ రేటుకి, వాటిని రివైవ్ చేసేసి రన్ చేస్తాడు. అట్లా ప్రపంచవ్యాప్తంగా 20 ప్లాంట్లు రన్ చేస్తున్నాడు. ప్రపంచంలో హైయెస్ట్ ఐరన్ ప్రొడ్యూస్ చేసేది ఆయన, స్టీల్ అండ్ ఐరన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆయన. అదొక స్ట్రాటజీ అనుకోవాలి తప్ప ఇలా డిస్కౌంట్లో కొంటారు వీళ్ళు అలా అనుకోకూడదు. ఇండియాలో కూడా ఈ మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఐబీసీ అని ఒకటి పట్టుకొచ్చారు. ఐబీసీ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్ కోడ్ అనమాట. ఐబీసీ ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్ కోడ్ ప్రకారం ఏంటంటే ఏదైనా కంపెనీ కనుక బ్యాంక్రప్ట్ అయిపోతే వాళ్ళు తీసుకున్న లోన్స్ ఉన్న వాళ్ళు తొందరగా వాళ్ళు ఏలం పట్టేస్తారు. ఇంకా ఆ కంపెనీని ఏలం పట్టేస్తారు. ఆ ఏలం పట్టలు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, మీరు నేను ఎవరైనా సరే, మనకు నచ్చితే మనం కొనుక్కోవచ్చు అలా అనమాట. అలాగనే ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెన్సీ ఏలం పట్టుకు వస్తున్నాయి కంపెనీస్. పాత ఇన్ టైంలో మనీ కట్లకి కొలాప్స్ అయినాయి మొత్తం కూడా. ఒకప్పుడు అవి మొండి బకాయిల్లా ఉండి జీరో అయిపోయాయి. ఇప్పుడు ఈ కోడ్ పుణ్యమా అంటూ కొంచెం లైవ్ వస్తుంది అనమాట. అందుకని 96% డిస్కౌంట్తో కొంటున్నారు అనే బదులు రిమైనింగ్ 4% కూడా ఆ స్క్రాప్ నుంచి సంపాదించాం అనుకోవడం బెటర్ అనమాట. అందుకని బేసికల్గా ఇండియాలో ఏంటంటే అదాని అనగానే ఒక రకమైన నెగిటివ్ పబ్లిసిటీ అనమాట. అదాని అంబానీ అంటే సంపాదించుకోవడం అనేది ఒక పాపం లాగా పబ్లిసిటీ అట్లా చేస్తున్నారు అనమాట మైండ్ సెట్లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే న్యాయంగా అందరితో పాటు ఏలంపాట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళు కొంటున్న విషయం మనం గమనించాలి ఇక్కడ. ఓకే, ఈ మధ్య కాలంలో కంపెనీలు ఏలంపాట్లో హెచ్డిఐఎల్ ఒక ప్రాజెక్ట్ ఏలం పట్టేశారు. దాని ఒరిజినల్గా వాళ్ళు తీసుకున్న లోను 7,000 crores అనమాట, 7,700 crores. ఆ ఏలంపాట్లో పలికిన రేటు 285 crores, అంటే 96% డిస్కౌంట్లో వీళ్ళు కొనేశారు. అలాగే రేడియస్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్, ఓకే, వాళ్ళు ఏలం పట్టేస్తే దాన్ని కూడా 1,700 crores దాని వర్త్, వీళ్ళు 76 కోట్లు కొనేశారు. ఇట్లా ప్రతి కంపెనీలని వీళ్ళు ఏలంపాట్లో అండ్ 40-96% డిస్కౌంట్లో కొన్నారు. ఓకే, అందుకని మనం అంటే వీళ్ళు 61,000 కోట్ల వర్త్ అనమాట అవి. వాటిని వీళ్ళు 15,000 కోట్లకి కొనేశారు. 61 కోట్ల వర్త్ దాన్ని 15,000 కోట్లకి. అంటే ఇలా డెట్రాడన్ కంపెనీస్ని ప్రాఫిట్లో రన్ చేయటం అనేది ఒక అద్భుతం విషయం. మనం ఎప్పుడైనా వాటిని ఒక పాజిటివ్ లాగా చూడాలి తప్ప దాన్ని జెలసీగా అంటే వాడు కొంటున్నాడు నేను కొనలేకపోయినా అలా చూడకూడదు. ఈవెన్ ముత్తూట్ ఫైనాన్స్ కూడా నెలకోసారి బంగారం ఏలం పట్టేస్తారు, కట్టపోతే అలా చేస్తారు. ఎవరైనా డబ్బున్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే బయట గోల్డ్ కానీ అక్కడ తక్కువ రేట్ దొరికింది. అండ్ మోర్ ఓవర్ మేకింగ్ ఛార్జెస్ లేవు, ప్లస్ స్టోన్ సెట్ టోటల్లీ ఫ్రీ. లక్ బాగుందని డైమండ్స్ కూడా దొరకచ్చు దాంట్లో. ఓకే, అందుకని సెకండ్ హ్యాండ్ సేల్స్ అండి అది మామూలుగా డిస్కౌంట్లోనే వస్తాయి గ్యారంటీగా. ఇంతకుముందు ఈవెన్ అలోక్ టెక్స్టైల్స్ కొన్నారు రిలయన్స్ వాళ్ళు, జస్టైల్ కొన్నారు రిలయన్స్ వాళ్ళు, అట్లా ఎప్పటి నుంచో ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు రీసెంట్గా రిలయన్స్ నావల్ని ఇండియాస్ #1 షిప్ బిల్డింగ్ కంపెనీని స్వాన్ ఎనర్జీ వాళ్ళు కొన్నారు. 2,000 కోట్లకే కొనేసారు వాళ్ళు, 2,000 కోట్లకే. అందుకని ఈ పాత కంపెనీస్ని బ్యాంక్రప్ట్ అయిన తర్వాత తక్కువ రేటు కొనటం అనేది అదానితో బిగిన్ అవ్వలేదు, అదానితో ఎండ్ అవ్వలేదు.
ఎవరైనా ఎంటర్ప్రినర్స్ బిజినెస్ లోన్ తీసుకొని రన్ చేసేటప్పుడు అది అవుట్డేట్ అయిపోయినా లేదా రన్ చేయలేకపోయినా బ్యాంక్రప్ట్ అయిపోద్ది, అలం పట్టేస్తారు. అలం పట్టలు ఎవరైనా కొనుక్కోవచ్చు. సో అదనే వాళ్ళు కొంటున్నారు ఈ మధ్య. ఎందుకంటే ఇప్పుడు ఇండియా బాగా భూమిలో ఉంది అండ్ ఈ టైంలో ఏంటంటే ఏ కంపెనీని చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర మనీ ఉంది, టెక్నాలజీ ఉంది, పవర్ ఉంది. న్యాచురల్గానే వీళ్ళకి ఏంటంటే చిన్న కంపెనీని కొత్తగా డెవలప్ చేసే బదులు ఎగ్జిస్టింగ్ కంపెనీస్ని ఇలా టేక్ ఓవర్ చేసుకొని రన్ చేయడం బెటర్. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు పెట్టిన ఈ 15,000 కోట్లు ల్యాండ్ బ్యాంకే ఉంటుంది వీళ్ళకి. ఈ మొత్తం తీసిన తర్వాత స్క్రాబే మిగులుతుంది. అవును. అండ్ పతంజలి వాళ్ళు దీన్ని కొన్నారు, రుషిసోయ్ అని. పతంజలి రుషిసోయ్ కంపెనీ 4,000 కోట్లకి కొనేశారు దాన్ని. అది బ్యాంక్ దగ్గర తీసుకున్న లోన్ వాళ్ళు 25,000 కోట్లు. ఓకే. అంటే కింగ్ ఫిషర్ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి బోల్డ్ అని తీసుకున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఇన్ టైంలో నువ్వు డబ్బు కట్టలేకపోయటం వల్ల దాన్ని ఆలం పట్టేసేసి ఎంతో కొంత రికవరీ చేస్తున్నారు. ఒకప్పుడు అవి కూడా లేదు కదా, జీరో ఇందాక ఉంచేవాళ్ళు కదా. అందుకని దాన్ని పాజిటివ్ చూడాలి మనం. ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు రికవరీ స్పీడ్ అవుతుందని పాజిటివ్ చూడాలి. అంతేగాని దాంట్లో కొన్నోళ్ళని డిస్కౌంట్లో కొంటాను టామ్ చేయకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ అదానీ వాళ్ళు, అంబానీ వాళ్ళు ఏం చేసినా సరే మీడియా వాళ్ళు కొంచెం నెగిటివ్గా ప్రజెంటేషన్ చేయడం ఎక్కువ అవుతుంది. ఓకే. ఎక్కడైనా అంతే, కొంచెం ప్రోగ్రెస్ ఉంటే జలసేసి ఉంటే ఉండొచ్చేమో. కానీ ఇదైతే ఓపెన్గా ఆక్షన్ ప్రాసెస్లో కొన్న కంపెనీస్ అండి. అంటే సార్ ఇప్పుడు బ్యాంక్స్ కి కూడా ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. అందుకనే బ్యాంకులు మనం లోన్ కోసం వెళ్ళినప్పుడు అంత ఈజీగా ఇవ్వవు. అదే ఒకసారి నువ్వు లోన్ తీసుకుని ఇంటైనా కట్టావనుకోండి, వాళ్ళే నీ ఎంట పడుతుంటారు లోన్ తీసుకొని. ఎందుకంటే వాళ్ళ టార్గెట్లు వాళ్ళు కూడా రీచ్ అవ్వాలి కదా. వాళ్ళు 1,00,000 కోట్లు లోన్గా ఇద్దాం ఈ సంవత్సరం పెట్టుకున్నారు అనుకో టార్గెట్. వాళ్ళు ఎవరు బాగా రికవరీ ఇస్తారో, మాకు అమౌంట్ రికవరీ ఈజీ అవుద్దో వాళ్ళంటే చేంజ్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళకి అంత ఈజీగా ఇవ్వరు, వాళ్ళు తెలిసి ట్రాప్ అవుతామని. వాళ్ళకి ట్రాప్ అవుతామని తెలుసు, అందుకే కొత్త వాళ్ళకి అంత ఈజీగా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వాళ్ళ భయం వాళ్ళది. అందుకని బ్యాంకులు కూడా స్ట్రెస్ అదే మనీ ఇచ్చిన తర్వాత రికవరీ కావడం కోసం అనమాట. ఒకప్పుడైతే టూ మచ్ అతిగా పొలిటికల్ లీడర్లు కార్పొరేట్ చేసేవాళ్ళండి. బట్ ఈ మధ్యకాలంలో చాలా టైట్ అయినాయి బ్యాంకులు కూడా. అంటే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చూసుకొని తనఖా పెట్టిన ఆస్తులు ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకొని లోన్లు ఇస్తున్నారు. బట్ ఏదైనా కానీ ఎంటర్ప్రినర్ అనేవాడు ఒక బిజినెస్ ఎప్పుడు రిస్కీ ప్రాసెస్లో పార్ట్గా అమౌంట్ తీసుకుంటారు లోన్స్. ఓకే. ఇన్ టైంలో వాళ్ళు పే చేయలేకపోయినా, లేదా కంపెనీ అవుట్డేట్ అయిపోతున్నా, ప్రొడక్ట్ అవుట్డేట్ అయిపోతున్నా, లేదా ఎంప్లాయీస్ ఇది అయిపోతున్నా, ఏదో ఒక ప్రాసెస్లో ఫెయిల్ అవుతారు. మనం కంపెనీ అనగానే జస్ట్ ఒక ప్రొడక్ట్, ఒక ప్రాఫిట్ అనేది ఒక పార్ట్ అండి దాంట్లో. కంపెనీలో ఎంప్లాయీస్ 1,000 మంది ఉంటారు, వాళ్ళు సర్వే అవ్వాలా. ఇప్పుడు కంపెనీ లాభాలతో నడవలేదని క్లోజ్ చేసామనుకోండి, వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు కదా. అందుకని మానవతావాదంలో చూసినప్పుడు ఎంప్లాయీ కోసం మనం చూడాలి. అండ్ రెండోది, కంపెనీ బాగా రన్ అయితే గవర్నమెంట్ ట్యాక్స్లు వస్తాయి కదా. గవర్నమెంట్కి వచ్చి మెయిన్ ఇన్కమ్ కూడా ఒక కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఒకటి కదా. అంటే గవర్నమెంట్ కూడా దాన్ని బతకాలని కోరుకుంటుంది. సొసైటీ, అది కంపెనీలు ఉన్న ఏరియాలో సొసైటీలో వాళ్ళు స్పాన్సర్ చేస్తారు కదా, పార్కులు, స్కూల్స్కి, అవి రోడ్లు. సొసైటీ కూడా కావాలి కదా. ఇది కస్టమర్స్ కూడా కావాలి కదా కంపెనీస్. ఎందుకంటే మంచి ప్రొడక్ట్స్ తక్కువ రేటుకి ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఎవరికి ఇష్టపడరు అంటే కన్జ్యూమర్ కూడా కావాలి, ఇన్వెస్టర్ కూడా కావాలి కదా. వాళ్ళు డబ్బు పెడితే ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు. అలాగే వెండర్కి కావాలి కదా, వాళ్ళు రా మెటీరియల్ సప్లై చేయాలంటే. డిస్ట్రిబ్యూటర్కి మంచి కంపెనీలు కావాలి కదా, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి కమిషన్ సంపాదించుకోవడానికి. అంటే సొసైటీలో డిఫరెంట్ సెగ్మెంట్స్ను అందరినీ హ్యాపీగా ఉంచుతూ కంపెనీ ముందు పోవాలా. చైన్ సిస్టమ్. అవును. అందులో ప్రాఫిట్ అనేది ఒక చిన్న మార్కెట్. ఒకవేళ ప్రాఫిట్ తగ్గితే ఇందులో సఫర్ అయ్యేది ఒక ఇన్వెస్టర్సే, మిగతా వాళ్ళకి ఏం కాదండి. మిగతా వాళ్ళకి ఏం కాదు. బట్ కంపెనీ హెల్దీగా ఉందంటే, ఇన్వెస్టర్ హెల్దీగా ఉంటేనే వాడు కొత్త పెట్టుబడి పెడితే డెవలప్ అవుతుంది అనమాట. అందుకని అందరికంటే ఎవరే హ్యాపీగా ఉండాలంటే ఇన్వెస్టరే ఉండాలి. ఇది ఉన్న కానీ ఏంటంటే కొత్త ఇన్వెస్ట్ చేస్తుంటాడు, అవి గ్రో అవుతా ఉంటాయి అనమాట. అందుకని గవర్నమెంట్ ఏదైనా అంత ఈజీగా దాన్ని బ్యాంక్రప్ట్ కానివ్వదు అనమాట ఇవన్నీ చూసి. అందుకని ఈ ఏలం పట్టేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, వాళ్ళ ఎంప్లాయీస్కి మళ్ళీ జాబులు దొరుకుతాయి, మళ్ళీ లైవ్లోకి వచ్చేస్తాయి, ఇవన్నీ మళ్ళీ సొసైటీ పనికి వస్తాయి. అందుకని వాటి డెడ్ అయ్యేలాగా వదిలేసే బదులు వేలం పాటేసి తక్కువ ఎక్కువ ఏదో రేటుకి ముందు అవతలకు అప్పచెప్పారు అనుకోండి, వాళ్ళు కూడా రికవరీ అవ్వాలి కాబట్టి వాళ్ళు రికవర్ అవుద్ది, మళ్ళీ సొసైటీ రికవర్ అవుతుంది, ఎంప్లాయీస్ అందరికి ఒకరు కాదు కదా. అందుకని అదని వాళ్ళకి 90% డిస్కౌంట్లు కొన్నారు. అది కాదు మనం చూడాల్సింది. అట్లీస్ట్ కొత్త కంపెనీ సర్వేగా అవబోతుంది, మళ్ళీ కొంతమందికి లైఫ్ ఇవ్వబోతుంది. అలా పాజిటివ్ థింక్ చేయడం బెటర్ అనమాట మనం. థ్యాంక్ యూ సార్.